హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం రాగి రోటీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇవి చాలా ఫ్లఫీగా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను అన్ని టిప్స్తో పాటు ఈ రెసిపీని చూపిస్తున్నాను. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. అలాగే మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్నిసార్లు రాగి రోటీ చేసినప్పుడు క్రాక్స్ రావడం కానీ, లేకపోతే అవి పొంగకుండా ఉంటాయి, లేకపోతే డ్రైగా వస్తాయండి, సాఫ్ట్గా రావు. అలా రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్తో ఫాలో అయ్యి రెసిపీని చేస్తే మంచి సాఫ్ట్ రోటీస్ని ఎంజాయ్ చేయొచ్చండి. ఈ రాగి రోటీస్ అనేవి కొద్దిగా స్పైసీగా ఉండే పులుసుతో కానీ, లేదంటే మంచి రోటీ పచ్చడితో కానీ చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో ఏ కప్పుతో అయితే మనం రాగి పిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతో నీళ్ళని తీసుకోవాలి. అంతకన్నా తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువ మాత్రం వేసుకోవద్దండి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. ఒక పావు టీ స్పూను ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళని బాయిల్ చేసుకోండి. బాయిల్కి వచ్చిన తర్వాత అప్పుడు అదే కప్పుతో రాగి పిండిని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వెంటనే గరిటెతో ఇలాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలవాలండి. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఫాస్ట్గా చేసుకోవాలి, వేడి అన్నది చల్లారిపోకూడదు. ఇలా అనుకుంటూ అంతా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త తేమ ఉందనుకోండి, అంటే బాగా మెత్తగా ఉంది అనిపిస్తే కొద్దిగా పొడిపిండి కలుపుకోవాలి. ఇది అవసరం పడితేనే చేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. ఇప్పుడు వెంటనే మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చేత్తో మనం ఆ వేడిని తట్టుకోగలం అనుకున్నప్పుడు, పూర్తిగా చల్లగామనివ్వద్దు, తట్టుకోగలం అనుకున్నప్పుడు కాస్త చేతిని నీళ్లతో తడి చేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఎక్కువ నీళ్లు వేసుకోవద్దండి, జస్ట్ చేతిని తడి చేసుకోండి, అంటే వేడిని తట్టుకోగలగడం కోసం. ఇప్పుడు ఇదంతా కూడా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇంకొకటి, రాగి పిండి పట్టించుకున్నప్పుడు ఒక నెల లోపల వాడాలి. అంటే ఒక నెల లోపల ఫ్రెష్గా ఉన్న పిండితో అయితేనే చక్కని సాఫ్ట్ రోటీస్ వస్తాయి. అంతకన్నా ఎక్కువ అయితే దాంట్లో జిగురు అస్సలు ఉండదండి, క్రాక్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు అవసరం పడితే కొద్దిగా పొడిపిండి వేసుకొని కలుపుకోవచ్చు. చేతికి అంటుకోకుండా చక్కగా చపాతీ పిండి ముద్దలాగా రావాలి. సాధ్యమైనంత వరకు మీరు స్టోర్ నుంచి తెచ్చుకున్నా సరే ఒక నెల లోపల, అంటే ఫ్రెష్ పిండి అయితేనే బెటర్ అండి. లేకపోతే పిండి పట్టించుకోండి, అప్పుడు కరెక్ట్గా వస్తాయండి. చెప్పింది చెప్పినట్టుగా ఆ రోటీస్ సాఫ్ట్గా ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఇలాగా కిచెన్ ప్లాట్ఫామ్ మీద వేసుకొని ఇలాగ సాఫ్ట్గా మనం మెదుపుకోవాలి పిండిని. చూసారా, చేతికి ఏమీ అంటడం లేదు. ఎంత సాఫ్ట్గా మనం ఇలాగా పిసుక్కుంటే పిండిని అంత సాఫ్ట్గా వస్తాయండి రోటీస్. ఇలా చేయడం వల్ల రాగి పిండి కొద్దిగా పొడిగా ఉంటుంది కదండి, జిగురు వస్తుంది అనమాట. చూసారా ఎంత సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇలా చేసుకొని ఈక్వల్గా మనం కట్ చేసుకోవాలండి. ఈక్వల్ పోర్షన్లో ఫస్ట్ హాఫ్ చేసుకుందాము, తర్వాత ఇలాగా రెండుగా కట్ చేసుకోవాలి. అప్పుడు ఈజీగా ఈక్వల్గా వస్తుంది అనమాట. నేను చూపించిన కప్పు పిండికి 4 రోటీస్ వస్తాయండి. ఇప్పుడు ఇలాగా చేత్తో చక్కగా రౌండ్గా చేసుకోండి. క్రాక్స్ అనేవి ఆ బాల్స్ మీద అస్సలు ఉండకూడదు అనమాట, అంత స్మూత్గా ఉండాలి. అలా ఉండాలంటే ఫ్రెష్గా, అంటే ఒక నెల లోపల కొట్టించిన పిండి అయితేనే చక్కగా ఇలా వస్తాయి. ఓకేనా. ఇలా బాల్స్ చేసుకొని మనం ఇందాక గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలో వేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకోండి. ఒకటి అందులోంచి తీసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఆ బాల్స్ అన్నవి తడి ఆరిపోకుండా చక్కగా తేమగా ఉంటాయి. ఇప్పుడు సెంటర్లో ఇలాగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆ రాగి పొడిపిండి వేసుకొని మనం ఒత్తుకోవాలి. జెంటిల్గా ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఎడం చేతి తంబు ఉంటుంది కదండి, ఆ బొటన వేలుతో ఇలా లూజ్గా పట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటే అది ఈవెన్గా మనకి రౌండ్గా షేప్లో వస్తుందన్నమాట. అప్పుడు రోటీ కూడా చక్కగా రౌండ్గా ఉంటుంది. కుదిరిన పక్షంలో చేత్తో ఇలానే రౌండ్గా ఒత్తేసుకోండి. ఇలా చేయడం వల్ల రోటీ ఒత్తిన తర్వాత రౌండ్గా వస్తుంది. ఇలా రోలింగ్ పిన్కి కూడా కొద్దిగా పొడి పిండి పట్టించుకొని ఒత్తుకోవాలన్నమాట. కొద్దిగా జెంటిల్గా ఒత్తుకోండి. గోధుమ పిండిలో అయితే జిగురు ఉంటుంది కాబట్టి కాస్త గట్టిగా ఒత్తినా పర్వాలేదు. దీంట్లో ఏంటంటే జిగురు ఉండదు కాబట్టి కొద్దిగా జెంటిల్గా ఒత్తుకోండి. ఎక్కడైతే మందంగా ఉందో అక్కడ ఎడ్జెస్ నుంచి ఇలా ఒత్తుకుంటూ రండి. ఇలా చేయడం వల్ల మొత్తం రోటీ అంతా కూడా ఒకటే మందంలో ఉంటుంది, చక్కగా పొంగుతుంది. ఇది ఒక టిప్ అండి. ఇప్పుడు ఈ మాత్రం థిక్నెస్ అనేది ఉండాలండి. ఇంకొకటి, మరీ పల్చగా చేసుకుంటే రోటీ అన్నది పొంగదు. ఇంకొకటి, పెనం అనేది ముందే వేడిగా ఉండాలి, హై ఫ్లేమ్లో ఖచ్చితంగా ఉండాలి.
వేసుకున్న తర్వాత కొద్దిగా బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పుడు రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా చక్కగా పొంగుతుంది, పొంగడం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు రెండో వైపు కూడా మనం ఫ్లిప్ చేసుకొని కాల్చుకోవాలి. చూసారా చక్కగా పొంగిందండి. ఇలా పొంగితేనే లోన ఉడుకుతుంది, చక్కగా ఎయిర్ పాకెట్స్ అనేవి వస్తాయి. రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని కాల్చుకున్నాం. ఇప్పుడు పైన మీరు కావాలంటే బటర్ని అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే యాస్టీస్గా తినొచ్చండి. కంప్లీట్గా మీ ఆప్షన్. బటర్ అప్లై చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి రోటీస్. ఇంకొకటి మనం చుక్క ఆయిల్ వేసాం కదా మనం వాటర్లో, అందుకని చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఈ రోటీస్. ఇప్పుడు రెండు వైపులు కాల్చుకొని ఎక్కువసేపు కాల్చుకోవద్దండి, జస్ట్ అది కుక్ అయ్యే వరకు మాత్రమే కాల్చుకోవాలి. రెండు వైపులు ఇలా బటర్ అప్లై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇంకొకటి ఒక నాప్కిన్ వేసుకొని, ఒక కాటన్ నాప్కిన్ వేసుకొని ప్లేట్లో లేకపోతే ఒక బాస్కెట్లో కానీ వేసుకొని దాని మీద వేసుకోండి ఈ రోటీస్. అప్పుడు చక్కగా అవి ఆరిపోకుండా తేమ కరెక్ట్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట రోటీస్. ఇక్కడ రౌండ్ షేప్ రావడానికి రోటీ చేసుకున్న తర్వాత ఇలాగా రౌండ్ మూతతో మీరు ఇలా ప్రెస్ చేసుకుంటే చక్కగా రౌండ్ షేప్ వస్తాయి. మిగిలిన ముద్దని ఇంకొక ముద్దతో కలిపేసుకోవచ్చండి మనం. ఇప్పుడు చూసారా ఎంత రౌండ్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని యాస్టీస్గా ఇందాక చూపించిన విధంగానే కాల్ చేసుకోవచ్చు. ఇది రౌండ్గా కావాలి, మనకు పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే చెప్తున్నాను. షేప్ ఎలా ఉన్నా పర్వాలేదు, రౌండ్గానే ఉంటుంది కదా. క్రాక్స్ రావడం అనేది మిల్లెట్ రోటీస్కి కామన్ అండి. ఇప్పుడు మిగిలిన పిండి ఉంది కదా, దాన్ని ఇలాగా కలిపేసుకుంటున్నాను. ఒకవేళ పిండి అనేది తడి ఆరిపోయింది అనుకోండి, మళ్ళీ చేతిని తడి చేసుకొని ఇలాగా ఒత్తుకొని రౌండ్ బాల్లా చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు రోటీస్ అన్నవి రెడీ అయిపోయినాయండి. ఇక్కడ బటర్ వేసింది, మిగతాన్ని పొడి పొడిగా చేసింది, ఇంకోటేమో రౌండ్గా ఉండదన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. నేను చెప్పింది చెప్పినట్టుగా కనుక మీరు ఫాలో అయితే రెసిపీని, ఇలాంటి పర్ఫెక్ట్ సాఫ్ట్ రోటీస్ని ఎంజాయ్ చేయొచ్చండి. ఎయిర్ పాకెట్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఒక మంచి స్పైసీ కర్రీతో చాలా బాగుంటాయండి. మంచి పులుసుతో కానీ, నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఒక మంచి స్పైసీ చికెన్ పులుసుతో చాలా బాగుంటుందండి కాంబినేషను. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను బెండకాయ పులుసుతో సర్వ్ చేశాను. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.